ఉద్యోగుల పని గంటల పెంపు అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక సర్వే కీలక వివరాలు వెల్లడించింది. వారానికి 60 అంతకంటే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. ఆఫీసులో రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం గడుపుతున్న ఉద్యోగుల్లో మానసిక రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని L&T చైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా పని గంటలపై చర్చ మొదలైంది. పలువురు ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, సినీ నటులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల క్రితం ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూడా పలుమార్లు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటల చొప్పున పనిచేయాలన్నారు. పారిశ్రామికవేత్తలు, టెక్ సీఈఓలు కూడా దీనిపై స్పందిస్తూ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అప్పుడప్పుడు ఈ తరహా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆర్థిక సర్వే వారి వ్యాఖ్యలను తప్పుపట్టినట్లు అయ్యింది. సాధారణంగా ఉత్పాదకతకు పని గంటలనే కొలమానంగా పరిగణిస్తూ ఉంటారు. అంటే ఎంత ఎక్కువ సమయం పనిచేస్తే రిజల్ట్ అంత ఎక్కువగా వస్తుందని భావిస్తూ ఉంటారు. అయితే WHO, ILO సంస్థల అధ్యయనాల ప్రకారం వారానికి 55 నుంచి 60 గంటలు దాటితే సదరు ఉద్యోగి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని 2024-2025 ఆర్థిక సర్వే కూడా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మానవుడి మెదడు, మనసుపై సపియన్ ల్యాబ్ సంస్థ చేసిన పరిశోధనను ఆర్థిక సర్వే ఉటంకించింది. ఎవరైతే కార్యాలయాల్లో రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పనిచేస్తారో వారి మానసిక స్థితి సాధారణ సమయం పనిచేసే వారికన్నా 100 పాయింట్లు తక్కువగా ఉంటుందట. మరోవైపు ఆఫీసు వాతావరణం, సహోద్యోగులతో సత్సంబంధాలు కూడా ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయని ఆర్థిక సర్వే తెలిపింది. నెలకు కనీసం 2-3 రోజులు కుటుంబ సభ్యులు, బంధువులతో గడపడం వల్ల ఉద్యోగుల్లో ఒత్తిడి, మానసిక సమస్యలు తొలగి మెరుగైన జీవన శైలి సాధ్యపడుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. WHO వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులపై ఒత్తిడి, ఆందోళన కారణంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదాన్ని ఆర్థిక సర్వే ప్రస్తావించింది.